వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆహారాలు. వర్షాకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడుతుంటారు. శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిన క్రమంలోనే రకరకాల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వారికి అందించడం వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టచ్చు. పుట్టగొడుగులు. వానాకాలంలో సహజసిద్ధంగా వచ్చే పుట్టగొడుగులను ఎంచుకోవాలి. మష్రూమ్లోని యాంటీవైరస్ గుణాలు శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. చిలకడ దుంపలు. వీటిలో ఉండే పోషకాలు బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ ఏగా మారి శరీరంలో గల వైరస్తో పోరాడేందుకు ఉపయోగపడతాయి. ఈ దుంపలోని విటమిన్ సి, డి వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, జలుబు వంటివి వచ్చినప్పుడు లోపల మ్యూకస్ పొరలు దెబ్బతింటాయి. వీటిని తిరిగి అభివృద్ధి చేసేందుకు తోడ్పడతాయి. క్యాప్సికమ్. ఎర్రటి రంగులో ఉండే క్యాప్సికంలో గల విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు బారిన పడినప్పుడు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. సన్నటి ముక్కలుగా చేసి సాలడ్ లాగా తీసుకుంటే దీంట్లో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. పెరుగు. జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తీసుకునేందుకు చాలా మంది భయపడుతుంటారు. కానీ దీనిలో లభించే లాక్టోబసిల్లీ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కడుపు, పేగులలో గల పొరలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంలోకి ప్రవేశించిన వైరస్ల సంఖ్య అధికం అవ్వకుండా కాపాడేంత శక్తి ఉంటుంది. వ్యాధి త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. గుమ్మడి గింజలు. వీటిలో జింక్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందించే గుణాలు బాగా అధికంగా ఉంటాయి. వీటిని పచ్చివాసన పోయేదాకా సన్నటి మంట మీద వేగించి పెట్టుకుని ప్రతిరోజు 1 లేదా 2 స్పూన్లు తినొచ్చు. వీటిని పొడిగా చేసుకుని సలాడ్స్ లేదా దోశలు, ఆమ్లెట్ పైన కూడా వేసుకుని తినొచ్చు. జామకాయ, బొప్పాయి, కమల, బత్తాయి, కివి, స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వీటన్నిటిలో గల విటమిన్ సి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.